హాయ్ ఫ్రెండ్స్, మనమైతే చెరువు గట్టుకు వచ్చేసాము. ఇప్పుడు ఇక్కడ స్టెప్స్ దగ్గర ఉన్నాము. స్టెప్స్ మీదకి వెళ్తే మనకు ముందుగా గణపతి వస్తాడు. రోడ్ మీదకి వెళ్తే ఇంకో సైడ్కి వెళ్తే శివుడు వస్తాడు. ఫ్రెండ్స్, మనమైతే కొండపైకి వచ్చేసాం. ఇక్కడ మనకి ఎదురుగానే ప్రసాదం కౌంటర్ ఉంటుంది. ఇక్కడికి వచ్చిన ప్రజలు ఈ గుండంలో మునిగి వారి పాపాలన్నీ తొలగిపోతాయని ఎంతో నమ్ముతారు. ఈ గుండంలో మునిగి వారు దేవుని దర్శనానికి వెళ్తారు. మనకు ఇక్కడ కనిపిస్తుంది మండపం. ఈ మండపంలోనే మన రామలింగేశ్వర స్వామి వారి కళ్యాణం జరుగుతుంది. ఇప్పుడు మనం శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి ఆలయం దగ్గరికి అయితే వచ్చాం. ముందుగా మనకు ఆలయంలో గణపతి ఉంటాడు. ఇప్పుడు మనం శ్రీ జడల రామలింగేశ్వర స్వామి ఆలయం లోపలికైతే వచ్చాము. ఇక్కడ మీకు చూసినట్లయితే జడల రామలింగేశ్వర స్వామి ఉన్నారు, కానీ ఆలయంలో కెమెరాలో ప్రవేశం లేదు. మేమైతే ఆలయం నుండి బయటకు వచ్చాం. మనకి ఇక్కడ పక్కనే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. ఇక్కడ ఈ చెట్టుకైతే ప్రజలు వారు కోరుకులు నెరవేరాలని ముడుపులు ఉయ్యలలు కడతారు సంతానం కోసం. అయితే పక్కన ఎల్లమ్మ టెంపుల్ ఉంటుంది. వారు కోరుకున్న కోరికలు నెరవేరితే వారు బియ్యం పోస్తారు అమ్మవారికి. అయితే ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే పాదాలు పెట్టించుకుంటారు. ఎందుకు అంటే వారికి ఏమైనా దోషాలు ఉంటే పోతాయన్న ప్రజల నమ్మకం. మూడు గుండ్ల దర్శనం. మూడు గుండ్ల దర్శనం అంటే మూడు గుండ్ల మధ్యలోకి వెళ్ళి ఈగుతారు ప్రజలు. ఇక్కడికి వచ్చే భక్తుల నమ్మకం, ఆ మూడు గుండ్ల మధ్యలోకి వెళ్ళి ఈగితే వారి దోషాలు పోతాయని భక్తులు నమ్ముతారు. ఈ మూడు గుండ్ల పైన శివలింగానికి భక్తులు పంచామృతాలతో అభిషేకం చేస్తారు.
ఇప్పుడు మనం కొండ కింద ఉన్న పార్వతమ్మ వారి ఆలయంకి వచ్చాం. ఇక్కడికి వచ్చే భక్తులు వారి కోరికలు నెరవేరితే ఆవుని ఇస్తానని మొక్కిన వారు ఆవులని అమ్మవారికి అప్పచెప్తారు. ఇది మన చెరుగట్టు వీడియో. ఇంతవరకు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.